ఓం नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं ददिवामनं। నేను శివాజీరావు తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం జనవరి నెల 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ఉన్న గ్రహస్థితులను అనుసరించి చాంద్రమానాన్ని అనుసరించి 12 రాశుల వారికి వార ఫలాలు రాశి ఫలాలు ఎలా ఉన్నాయన్న విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు మధ్య ఉన్న గ్రహస్థితిని పరిశీలిస్తే రవి బుధులు ధనుస్సు రాశిలో సంచారం, ఇంకా శని శుక్రులు కుంభరాశిలో సంచారం, కుజుడు వక్రించి కర్కాటకంలో ఉన్నాడు, గురువు వక్రించి వృషభ రాశిలో సంచారం, సో రాహు మీనంలో, కేతు కన్యలో. ఇక చంద్ర సంచారం కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వృషభ రాశి మీదుగా ఉంది. సో ఈ వారంలో ముఖ్యమైన పండుగలు వైకుంఠ ఏకాదశి 10వ తారీఖు, తర్వాత 11వ తారీఖు శని త్రయోదశి. సో ఏళ్ళనాటి శని జరుగుతున్నవారు, తర్వాత అర్ధాష్టమ శని, అష్టమ శని జరుగుతున్నవారు ఈ శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేయించుకోవటం ద్వారా, తర్వాత నువ్వులు దానం ఇవ్వటం, ఇట్లాంటి కార్యక్రమాలు, శనికి సంబంధించిన పూజలు చేయటం ద్వారా చాలా వరకు రిలీఫ్ లభిస్తుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా ధన్యవాదాలు. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలి అనుకున్న వారికి ఛానల్లో కనిపించే వీడియోలో కనిపించే జాయిన్ బటన్ ద్వారా లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో జాయిన్ లింక్ ద్వారా మెంబర్గా అవ్వచ్చు. మెంబర్షిప్ తీసుకోవటం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. నమస్కారం. తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నేను శివాజీరావు తల్లాప్రగడ. సో తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులందరికీ మెరుగైన సేవలు అతి తక్కువ ధరలకే, అంటే ఆస్ట్రో సేవలు, ప్రెడిక్షన్స్ కానీ పూజలు కానీ అతి తక్కువ ధరలకే అందించే ఉద్దేశంతో మెంబర్షిప్ ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. సో ఇందులో మెంబర్షిప్ ప్రోగ్రాంలో 2 లెవెల్స్ ఉంటాయి. ప్రైమ్ మెంబర్ లెవెల్, ఎక్స్క్లూజివ్ మెంబర్ లెవెల్. సో మీ లెవెల్ బట్టి మీకు పర్సనల్ ఇంట్రెస్ట్తో అతి తక్కువ ధరలకే మీకు ప్రెడిక్షన్స్ కానీ, లేదా నిత్య పూజ కానీ, లేదా స్పెషల్ పూజలు కానీ అతి తక్కువ ధరలకి డిస్కౌంట్తో చాలా కేర్ తీసుకుని మీకు అందించడం జరుగుతుంది. సో మెంబర్షిప్ తీసుకోవటం వల్ల ఎక్స్క్లూజివ్గా మీకు ఎనీ టైం కాల్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. తర్వాత మీరు అపాయింట్మెంట్స్ ఈజీగా బుక్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఈ మెంబర్షిప్ తీసుకోవటం వల్ల మీకు ఇంకా విశేషంగా అతి తక్కువ ధరలకి, ఎక్కడా లేని అతి తక్కువ ధరలకి మీకు ప్రెడిక్షన్స్ కానీ లేదా పూజలు కానీ అందించడం జరుగుతుంది. సో ప్రేక్షకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో మీరు మెంబర్గా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న జాయిన్ లింక్ యూజ్ చేసి జాయిన్ అవ్వచ్చు, లేదా వీడియోలో కనిపించే జాయిన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా జాయిన్ అవ్వచ్చు, లేదా ఛానల్ విజిట్ చేసేవారు ఛానల్లో ఉన్న జాయిన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు మెంబర్గా జాయిన్ అవ్వచ్చు. ఈ అవకాశం తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోండి. శుభమస్తు.
సో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా చాలా అనుకూలంగా ఉంది. అన్ని శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ ఆనందంగా గడుపుతారు. అనేక రకాలుగా ధనలాభం కలుగుతుంది. ఫ్యామిలీలో మంచి ఆనందకరమైన అట్మాస్ఫియర్ ఉంటుంది. తర్వాత అనేక రకాలుగా ఆదాయ మార్గాలు వచ్చే ఒకానొక బిజినెస్ కానీ, ప్రొఫెషన్ కానీ, కాంట్రాక్ట్ కానీ ఇట్లా మీకు కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. లగ్నాధిపతి వక్రించి నిత్య స్థితిలో ఉండటం వల్ల కొద్దిగా విమర్శలు ఎక్కువ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ఆరోగ్యరీత్యా జాగ్రత్త వహించాలి. అష్టమాధిపతి కూడా అయినందువల్ల కుజుడు, లగ్నాధిపతి అష్టమాధిపతి కూడా అయినందువల్ల యోగా, మెడిటేషన్ వంటివి చేయటం, తర్వాత వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి కరెక్ట్గా హెల్త్ రెజైమ్ కరెక్ట్గా పెట్టుకోవాలి. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దాదాపు మిగతా విషయాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. మంచి వివాహ సంబంధాలు కలిసి వస్తాయి. తెలిసిన వారి ద్వారా వివాహ సంబంధాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే కొద్దిగా ఫిక్స్ అవ్వటానికి లేట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ వారం వివాహ సంబంధాలు వచ్చినప్పటికీ కొద్దిగా ఫిక్స్ అవ్వటానికి లేట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అంటే మంత్ ఎండింగ్ తర్వాత ఫిక్స్ అవుతాయి. ఇంకా కుటుంబ సభ్యుల్లో మీ ప్రతిష్ట పెరుగుతుంది, మాటకి విలువ పెరుగుతుంది, కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఆలోచించి మంచి ఎక్సర్సైజ్ చేసి ఎనలైజ్ చేసి చేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఆధ్యాత్మికంగా చాలా ఎదుగుతారు. గురువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది, తండ్రి ఆశీర్వాదం లభిస్తుంది. విదేశీయాన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇంకా వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా అద్భుతమైన ఫలితాలు, నూతన ఉద్యోగ మార్పు కానీ లేకపోతే నూతన ఉద్యోగ అవకాశం కలిసి వస్తుంది. దాదాపు వివాదాలు జగడాల్లో మీదే పైచేయి అవుతుంది. ఏమైనా కోర్టు కేసులు కానీ అన్సాల్వ్డ్ అంటే సాల్వ్ అవ్వని జటిలమైన సమస్యలు ఉంటాయి, ఈ వారం సాల్వ్ అవుతాయి. ముఖ్యంగా మీ పర్సనాలిటీని మార్చుకోవటానికి, తర్వాత మీ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ మార్చుకోవటానికి మంచి సమయం. ఇంకా స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా విశేషంగా మేలు జరుగుతుంది. చాలా వరకు చాలా సంతోషకరమైన, ఆనందకరమైన వారం ఉంటుంది. సో వారాంతంలో విందులు వినోదాల్లో పాల్గొంటారు. తర్వాత మంచి శుభవార్త వింటారు. నెక్స్ట్ వృషభ రాశి. సో వృషభ రాశి వారికి ఈ వారం చంద్ర సంచారం 10, 11, 12, 1 స్థానాల మీదుగా ఉంది. సో వృషభ రాశి వారికి ఈ వారం మంచి నూతన ఉద్యోగ ఆఫర్ కానీ లేకపోతే జాబ్లో చేంజ్, ప్రమోషన్ ఇవి రావడానికి మంచి అవకాశం కలుగుతుంది. తర్వాత వృత్తి ఉద్యోగాలు ఇచ్చే దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇంకా వివాదాలు జగడాలు అంతరిస్తాయి. హెల్త్ చాలా బాగుంటుంది. అయితే కమ్యూనికేషన్, వ్యవహార శైలి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఆచితూచి మాట్లాడాలి. తర్వాత అంటే ఇక్కడ 2వ స్థానాధిపతి రవి, బుధుడు, తర్వాత చతుర్థాధిపతి రవి అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా ఇన్లాస్తో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలంటే మ్యారేజ్ అయిన వారికి. తర్వాత మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కుటుంబంలో ఐకమత్యం కోసం ట్రై చేయాలి. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఏమైనా ఉన్నా స్థిరాస్తుల మీద కానీ లేదా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్, ఏ డెసిషన్ అయినా కానీ మీరు 14 తర్వాత వరకు, అంటే నెక్స్ట్ వీకెండ్ వరకు కొద్దిగా వాయిదా వేస్తే చాలా మంచిగా ఉంటుంది. సంతానంతో సంయమనంతో వ్యవహరించాలి. దాదాపు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ అద్భుతమైన ఫలితాలు చూస్తారు. సో లక్ విశేషంగా కలిసి వస్తుంది. తర్వాత గురువుల ఆశీర్వాదం లభిస్తుంది. విదేశీయాన విషయాలు చాలా అనుకూలిస్తాయి. ఇంకా లగ్నంలో ఉన్న గురువు మంచి వివాహ సంబంధాలు కుదరటానికి అవకాశం ఇస్తాడు, సప్తమ స్థానాన్ని చూస్తుండటం వల్ల. అయితే ఫిక్స్ అవటంలో కొద్దిగా లేట్ అవుతుంది. వ్యాపార భాగస్వాములతో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. తర్వాత భాగ్యస్థానాన్ని గురువు చూస్తున్నందువల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా చేస్తారు. అంటే మీరు ఎంత ఎక్కువ ఇష్టదైవాన్ని ప్రార్థించి పనులు ప్రారంభిస్తే అంత మంచిగా కార్యక్రమాలు సాగుతాయి.
అయితే ఈ వారం ధనలాభం, నూతన ఉద్యోగ ప్రాప్తి, విందులు వినోదాల్లో పాల్గొనటం, తర్వాత ఆహ్, వాహనం కానీ లేదా ఒక మంచి స్థిరాస్తి కానీ సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఈ విషయం ఈ వాహన విషయం కానీ, స్థిరాస్తి విషయాలు కానీ ఇవి కొద్దిగా వాయిదా వేయటం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఇంక దాదాపుగా చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ దైవబలం విశేషంగా ఉండటం వల్ల, లక్ విశేషంగా కలిసి రావటం వల్ల ఆనందంగా, ఉత్సాహంగా ఈ వారమంతా గడుస్తుంది. తర్వాత రవికి, బుధునికి పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలుంటాయి. అంటే నారాయణ స్తోత్ర పఠనం, తర్వాత ఆదిత్యోదయ పారాయణం చేయటం వల్ల ఈ వారమంతా చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. నెక్స్ట్ మిథున రాశి. సో మిథున రాశి వారికి ఈ వారం 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్ర సంచారం ఉంది. సో ఆధ్యాత్మికంగా అంటే మంచి పూజా పునస్కారాలు చేయాలని నిర్ణయించుకుంటారు. తర్వాత మంచి వారం ప్రారంభంలో అంటే మంగళవారం తర్వాత మంచి ఉద్యోగ అవకాశం కానీ, వ్యాపార అవకాశం కానీ, వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా అద్భుతమైన అవకాశం కలిసి వస్తుంది. నూతన ఉద్యోగం కోరుకునే వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. స్నేహితుల ద్వారా విశేషమైన మేలు జరుగుతుంది. ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి వస్తుంది. ఆకస్మికంగా ధనప్రాప్తి ఉంటుంది. ఇంకా అయితే రవి బుధులు ఇద్దరు, లగ్నాధిపతి బుధుడు రవి సప్తమ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా అవతల వారి నుంచి విమర్శలు ఎక్కువ అవటం, తర్వాత వైవాహిక జీవితంలో ఉన్నవారు మీ మీద ఏదైనా ఫాల్స్ అలిగేషన్స్ చేయటం జరుగుతుంది. దీని మూలంగా కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. రవికి బుధుడికి పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అట్లాగే వ్యాపార భాగస్వాములతో కూడా మీరు అనవసరంగా ఏదో ఒక మీరు చేయని దానికి మాట పడాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇంకా సప్తమాధిపతి, దశమాధిపతి గురువు 12వ స్థానంలో వక్రించుండటం వల్ల వైవాహిక జీవితంలో కొద్దిగా అంటే ఇక్కడ సప్తమంలోకి రవి బుధులు రావటం, తర్వాత 12వ స్థానంలో గురువు ఉండటం వల్ల ముఖ్యంగా వ్యాపార విషయంలో నూతన వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయానికే పెద్ద సునామీలా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఇంకా శని చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. విదేశీయాన విషయాలు కానీ, లేకపోతే లక్ విశేషంగా కలిసి రావటం వల్ల శుక్రుడు పంచమాధిపతి భాగ్యస్థానంలో ఉండటం వల్ల అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. సంతానం లేని వారికి సంతానం కలగడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. ఇంకా విదేశాల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇవన్నీ చాలా వరకు కలిసి వస్తాయి. క్రియేటివిటీ చాలా బాగుంటుంది. మంచి అంటే సంతానానికి మంచి అభివృద్ధికి చాలా మంచి బాటలు వేస్తారు. దశమంలో ఉన్న రాహు వల్ల మీ కెపాసిటీని కొద్దిగా ఎక్కువ ఊహించుకోవటం వల్ల వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మంచి అవకాశాలు కూడా రాహు ఇస్తాడు. షార్ట్ కట్స్కి పోకుండా కొద్దిగా కష్టపడి పనిచేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాల రీత్యా. సో వారాంతంలో మంచి గుడ్ న్యూస్ వింటారు. తర్వాత వారం మధ్య నుంచి విందులు వినోదాలు, తర్వాత శుభవార్తలు వినటం ఆనందంగా గడుస్తుంది. నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చంద్ర సంచారం 8, 9, 10, 11 స్థానాల మీదుగా ఉంది. సో కర్కాటక రాశి వారు ఆర్థిక విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్ విషయాల్లోనూ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అనవసరమైన వివాదాలు, జగడాలకు పోకుండా మాట తీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. కుటుంబంలో ఐకమత్యం కోసం ట్రై చేయాలి. వార ప్రారంభం కొంత ఒత్తిడితోనూ, తర్వాత ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. అంటే బుధవారం వరకు కొద్దిగా మీరు తీసుకునే డెసిషన్స్ తర్వాత కొద్దిగా నిరాశ వల్ల ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. యోగా, మెడిటేషన్ వంటివి చేయటం, తర్వాత ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ డెసిషన్ ఏదైనా సరే, పర్సనల్ డెసిషన్స్ కానీ ఈ వారాంతానికి వాయిదా వేసి నెక్స్ట్ 14 వరకు వాయిదా వేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత రుణాలు తీర్చివేయమని రుణదాతల ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. భాగ్యస్థానంలో ఉన్న రాహు వల్ల మీరు అంటే ధర్మానికి కొద్దిగా వ్యతిరేకంగా అన్యమతాల కేసు కొద్దిగా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. కానీ గురువు మీకు మంచి దారి చూపిస్తాడు. 11వ స్థానంలో ఉండి పంచమ స్థానాన్ని చూస్తుండటం వల్ల
మంచి ఆలోచనలు, అంటే ధర్మానికి అనుగుణంగా మీ బిలీఫ్ సిస్టమ్ కూడా కొంచెం కరెక్ట్గా ఉండి మారే అవకాశం ఉంది రాహువు వల్ల. సో అయితే గురువు ఇచ్చే డైరెక్షన్ని ఫాలో అవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక అష్టమ శని వల్ల కొద్దిగా భార్య ఆరోగ్యం కానీ మీ ఆరోగ్యం కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. చతుర్థాధిపతి శుక్రుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నందువల్ల రిలేటివ్స్తో కానీ స్నేహితులతో కానీ తల్లితో కానీ కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. స్థిరాస్తి వ్యవహారాలన్నీ కొద్దిగా ఈ మంత్ ఎండింగ్ వరకు వాయిదా వేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత అకస్మాత్తుగా ఏదో ఒక డిఫికల్టీ రావటం, ప్రాబ్లం రావటం, స్థిరాస్తుల రీత్యా కానీ బంధువుల రీత్యా కానీ తల్లి రీత్యా స్నేహితుల రీత్యా దీనివల్ల కొద్దిగా చికాకులు పట్టడం, అంటే మీ మాట తీరు వల్ల మీరు వ్యవహరించే తీరు వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు మామూలుగా మాట్లాడినా కానీ అవతల వారు అపార్థం చేసుకోవటం, ఏదైనా జోక్ వేద్దామని ట్రై చేస్తున్నప్పుడు అది రివర్స్లో ఎక్స్ప్లోడ్ అవ్వటం, దీని మూలంగా కొద్దిగా ప్రాబ్లమ్స్ రావటం జరుగుతుంది. చాలా చాలా జాగ్రత్తగా మాట తీరు కానీ వ్యవహార శైలి కానీ జాగ్రత్తగా పెట్టుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో రవి బుధులకు పరిహారం చేసుకోవటం వల్ల తర్వాత అంటే ఇక్కడ నారాయణ స్తోత్రం తర్వాత మహాలక్ష్మీదేవికి పూజ శ్రీ సూక్తం కానీ లేకపోతే కనకదార స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం ఈ రెండు చేసుకోవటం వల్ల ఈ వారం మంచిగా గడుస్తుంది. సింహరాశి వారికి ఈ వారం చంద్ర సంచారం 7, 8, 9, 10 స్థానాల మీదుగా ఉంది. సో సింహరాశి వారికి ఆర్థికంగా విశేషంగా అనుకూలంగా ఉంది. అంటే అనేక ఆదాయ మార్గాల ద్వారా డబ్బు రావటం కానీ లేకపోతే ఏదైనా విశేషమైన బిజినెస్ కానీ లేదా ఒక ఆపర్చునిటీ వృత్తి ఉద్యోగాల రీత్యా వ్యాపార రీత్యా మంచి అద్భుతమైన ఆపర్చునిటీ కలిసి వస్తుంది. ఈ వారం కొద్దిగా రిలేషన్షిప్స్ జాగ్రత్తగా పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. తర్వాత నూతన రిలేషన్షిప్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా ఎక్కువ ఫ్యామిలీ ప్రెస్టేజ్ మీద తర్వాత ఫ్యామిలీ వాల్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. వారం మధ్యలో కొద్దిగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది ఈ విషయంలో. అంటే ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకోవటం, తర్వాత కొద్దిగా అన్నెసరీ నిరాశగా ఉండటం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వారాంతంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఇంకా వృత్తి ఉద్యోగాల రీత్యా మీరు కోరుకున్న మార్పు లభిస్తుంది. వివాహం కాని వారికి వివాహం అవటానికి మంచి అవకాశం కలిసి వస్తుంది. తెలిసిన సర్కిల్ ద్వారా వివాహ సంబంధాలు వస్తాయి. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. వ్యాపారంలో రొటేషన్ చాలా అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల వల్ల తర్వాత తండ్రితర బంధువుల వల్ల విశేషంగా లాభపడతారు. పీఠాధిపతులు మఠాధిపతులతో సంబంధం ఏర్పడటం తర్వాత వారి డైరెక్షన్లో మీ లైఫ్కి ఒక గమ్యం రావటం జరుగుతుంది. ఇంకా అయితే ఇక్కడ తల్లికి సంబంధించిన విషయాలు, ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాలు కొద్దిగా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. తల్లి యొక్క ఆరోగ్యం గురించి కానీ లేకపోతే తండ్రి యొక్క ఆరోగ్యం గురించి కొంత బెంగ ఉండే అవకాశం ఉంటుంది. సో వారితో సంబంధాలు కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. విదేశాల్లో విద్యా, ఉద్యోగం, వ్యాపారం, తర్వాత రీసెర్చ్ ఇట్లాంటివన్నీ చాలా మంచిగా కలిసి వస్తాయి. సో గురువులతో విభేదం లేకుండా జాగ్రత్తగా రిలేషన్ మెయింటైన్ చేసుకోవాలి. ఇక స్థిరాస్తి వ్యవహారాలు కూడా ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా చూసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అయితే మీ కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది, మాట తీరు అద్భుతంగా ఉంటుంది. దీనివల్ల ప్రతి కార్యక్రమంలోనూ చాలా విశేషమైన సక్సెస్ చూస్తారు. తర్వాత 2వ స్థానంలో ఉన్న కేతువు వల్ల మాట తీరు అంటే అనవసరంగా ఎదుటివారిని ఎత్తి చూపటం కానీ లేకపోతే మీ మాటల్లో మీ సీక్రెట్స్ అవతల వారికి చెప్పటం కానీ చేయటం వల్ల వాళ్ళు కొద్దిగా మీతో అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. సో దాదాపు ప్రతి ఒక్క విషయం చాలా వరకు అనుకూలంగా ఉంది. వారం మధ్యలో మీ మాట తీరు వల్ల లేకపోతే అనవసరమైన సీక్రెట్స్ అవతల వారికి చెప్పటం వల్ల వారు రియాక్షన్ వల్ల కొద్దిగా ఒత్తిడికి గురై తర్వాత నిరాశకు గురయ్యే అవకాశం ఉంటుంది. వారాంతంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. తర్వాత నూతన వ్యాపార ప్రాప్తి ఉంటుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. నెక్స్ట్ కన్యారాశి. సో కన్యారాశి వారికి ఈ వారం 6, 7, 8 స్థానాల 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్ర సంచారం ఉంది. సో కన్యారాశి వారికి వార ప్రారంభం మంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. నూతన రిలేషన్షిప్స్ ఏర్పడతాయి. వివాహ సంబంధాలు కలిసి వస్తాయి. తర్వాత
వివాహం అయిన వారికి లేదా బిజినెస్ పార్ట్నర్షిప్లో ఉన్న వారికి మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. వారం మధ్యలో వరకు మీరు కంటే కొద్దిగా ఆ, వారం నా ప్రారంభం నుండి ఎక్కువ కమ్యూనికేషన్ మీద, తర్వాత వ్యవహారాల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇరుగు పొరుగు వారితో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి, ధనలాభం కలుగుతుంది. ఇంకా ఆ, అయితే ఇక్కడ భాగ్యాధిపతి శుక్రుడు, రెండవ స్థానాధిపతి భాగ్యాధిపతి శుక్రుడు 6వ స్థానంలో శనితో కలిసి ఉండటం వల్ల మీకు అవకాశాలు వచ్చిన చివరిలో ఏదో ఒకటి లక్ కలిసి రాక ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. తర్వాత మీ కమ్యూనికేషన్లో ఈగో తగ్గించుకోవాలి. కొద్దిగా ఆ, వ్యవహారం లౌక్యంగా చేయాలి. అథారిటేటివ్గా వారితో మాట్లాడటం వల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఆ, మంచి వివాహ సంబంధాలు కోరుకునే వారికి కొద్దిగా వివాహ సంబంధాలు లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ విషయంలో అంటే ఈ వారాంతంలో కొద్దిగా మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వారంలో కొద్దిగా వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఇంకా సప్తమంలో ఉన్న రాహు వల్ల వివాహ జీవితంలో కొద్దిగా అన్నెసరీ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ కానీ, లేకపోతే ఆలోచించకుండా ఎక్కువ డీటెయిల్స్ తీసుకోకుండా ఎవరితోనైనా వివాహ సంబంధాలు కుదుర్చుకోవటం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసి పర్టికులర్స్ అన్ని పరిశీలించుకొని వివాహ సంబంధాలు కుదుర్చుకుంటే మంచిగా ఉంటుంది. సో దాదాపు వారాంతంలో కొంత నిరాశకు గురయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత అంటే గురువారం నుండి కొద్దిగా ఒత్తిడికి లోనవటం, ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకోవటం వల్ల వాటి ఎఫెక్ట్ వల్ల, తర్వాత మాట తీరు వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. సో ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఈ వారం మహాలక్ష్మీదేవిని పూజించటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే శ్రీ సూక్త పారాయణం కానీ, కనకదార స్తోత్రం కానీ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ తులారాశి. సో తులారాశి వారికి ఈ వారం చంద్ర సంచారం 5, 6, 7, 8 స్థానాల మీదుగా ఉంది. సో తులారాశి వారికి పంచమంలో ఉన్న శని శుక్రుల వల్ల అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. తర్వాత పీఠాధిపతులు, మఠాధిపతులు లేదా మంచి గురువు ఇచ్చే డైరెక్షన్ వల్ల లైఫ్ చాలా మంచిగా సాగుతుంది. తర్వాత తృతీయంలో ఉన్న రవి బుధుల వల్ల మంచి కమ్యూనికేషన్ బాగుంటుంది. తర్వాత అంటే మీ వ్యవహార శైలి అద్భుతంగా ఉంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంకా సంతానం లేని వారికి సంతానం కలగటానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. అంటే ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మంచి డాక్టర్ దొరకటం కానీ, లేకపోతే వాటంతటా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వటం కానీ జరుగుతుంది. అయితే కొద్దిగా అష్టమంలో ఉన్న గురువుకి పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే గురువు ఇక్కడ వక్రించున్నాడు, అష్టమంలో ఉన్నాడు, తృతీయాధిపతి, 6వ స్థానాధిపతి. సో దీనివల్ల 2వ స్థానాన్ని చూస్తుండటం వల్ల మాట తీరు వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కుటుంబంలో ఐకమత్యం తగ్గటం, తర్వాత వ్యవహార శైలి తిప్పి చేయటం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. తర్వాత సప్తమాధిపతి కుజుడు వక్రించి నీచ స్థితిలో ఉండటం వల్ల 10వ స్థానంలో వివాహ సంబంధాలు కుదరటం కొద్దిగా లేట్ అవుతుంది. కుటుంబ స్థానాధిపతి కూడా అయినందువల్ల, ధనాధిపతి కూడా అయినందువల్ల ఇన్వెస్ట్మెంట్స్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో జనవరి 21 వరకు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ వాయిదా వేయటం మంచిది. ఇక దాదాపు మిగతా విషయాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశీయాన విషయాలు అనుకూలిస్తాయి. తర్వాత నూతన వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. సో ముఖ్యంగా తులారాశి వారు ఈ వారం శివాలయంలో రుద్రాభిషేకం చేయించటం, ఓం గురవే నమః అనే మంత్రాన్ని పఠించటం, తర్వాత పసుపచ్చని రంగు స్వీట్స్ ఒక దేవాలయంలో కానీ పేదవాళ్ళకి కానీ పంచటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశి వారికి ఈ వారం 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్ర సంచారం ఉంది. సో ఇక్కడ వృశ్చిక రాశి వారికి చతుర్థంలో వార ప్రారంభంలో శని, శుక్ర, చంద్రుల కలయిక వల్ల అద్భుతమైన రాజయోగ పరిణామాలు ఏర్పడతాయి. చంద్రుడు భాగ్యాధిపతి అయినందువల్ల. సో వారంలో మంచి అవకాశాలు కలిసి వస్తాయి అద్భుతంగా. తర్వాత
విదేశాలకు సంబంధించి విదేశాల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం లేదా రీసెర్చ్ ఇట్లాంటివన్నీ వాటికి సంబంధించిన విషయాలు కలిసి వస్తాయి. వీసా, గ్రీన్ కార్డ్ వంటివి ఇంటర్వ్యూలకు వెళ్ళే వారికి మంచి సక్సెస్ అవుతారు. స్థిరాస్తి వ్యవహారాలు, తర్వాత ఆ, బంధువుల వ్యవహారాలు మంచిగా హైలైట్ అవుతాయి ఈ వారం. తర్వాత ఇంకా రెండవ స్థానంలో రవి బుధుల వల్ల వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంటే నూతన ఉద్యోగం రావటం, లేదా ఇంక్రిమెంటు, తర్వాత లేదా ప్రమోషన్, ఇంకా వ్యాపారంలో మంచి రొటేషన్ జరుగుతుంది. స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. ఇంకా రకరకాలుగా ఆదాయం వచ్చే ఒకానొక మార్గం కనిపిస్తుంది మీకు. కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. తర్వాత సప్తమంలో ఆ, గురువు ఉండటం వల్ల మీకు పార్ట్నర్షిప్స్ల విషయంలోనూ, రిలేషన్షిప్స్ విషయంలోనూ చాలా మంచి జరుగుతుంది. నూతన రిలేషన్ కానీ లేదా వివాహ సంబంధాలు కోరుకునే వారికి మంచి వివాహ సంబంధాలు రావటం, విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి మంచిగా విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి. తర్వాత విదేశీ వివాహ సంబంధాలు కోరుకునే వారికి కూడా విదేశీ వివాహ సంబంధాలు మంచిగా కలిసి వస్తాయి. అయితే లగ్నాధిపతి కుజుడు నీచభంగ రాజయోగంలో భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోంచైనా ఈజీగా బయటపడతారు దైవబలం వల్ల. అయితే ఇక్కడ కుజునికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. సో పంచమంలో ఉన్న రాహువు వల్ల సంతానానికి సంబంధించిన విషయాలు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. గర్భవతులు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండాలి. మంచిగా డాక్టర్ సలహా తీసుకోవాలి చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ. తర్వాత 11వ స్థానంలో కేతువు మంచి ఫలితాలు ఇస్తాడు. దాదాపు అనేక ఆదాయ మార్గాలు రావటం, అయితే కొంత స్నేహితుల విషయంలోనూ, తండ్రితర బంధువుల విషయంలోనూ, జ్యేష్ఠ సోదరుల విషయంలోనూ ఏమైనా కొద్దిగా అడ్డంకులు వచ్చే అవకాశం ఉంటుంది. వారి వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. గణపతి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో ఈ వారం అంతా ఆల్మోస్ట్ వృశ్చిక రాశి వారు దాదాపు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్లో మంచి ఫలితాలు చవి చూస్తారు. తర్వాత ఆర్థికంగా కానీ పర్సనల్గా కానీ విశేషమైన మంచి ఫలితాలు చూస్తారు. ధనుసు రాశి వారికి ఈ వారం ఒక అద్భుతమైన వారం. అనేక రకాలుగా ధనప్రాప్తి ఉంటుంది. ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది. అనేక రకాలుగా శుభవార్తలు వింటారు. వచ్చిన ధనాన్ని ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి అని బాగా ఆలోచించి మంచి స్థిరాస్తుల్లో కానీ లేకపోతే మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. ఫ్యామిలీ, తర్వాత మీ కుటుంబం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగాలు ఇచ్చే అద్భుతమైన ఫలితాలు కలిసి వస్తాయి. అంటే నూతన ఉద్యోగం కోరుకునే వారికి నూతన ఉద్యోగం, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవారు పదోన్నతి మంచిగా జరుగుతుంది. తర్వాత అవార్డులు, రివార్డులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార రీత్యా కూడా చాలా అద్భుతమైన అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇంకా సో అంటే దాదాపు ప్రతి ఒక్క విషయంలోనూ మీకు ఏదో ఒక సక్సెస్ఫుల్ న్యూస్, తర్వాత విశేషమైన లక్ కలిసి రావటం వల్ల ఏ పని పట్టుకున్నా బంగారం అవుతుందన్నమాట. దాదాపు ఒక అద్భుతమైన వారంగా చెప్పుకోవచ్చు. మంచిగా ప్లాన్ చేసుకుని వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా చంద్ర సంచారం వచ్చేసి 3, 4, 5, 6 స్థానాల మీదుగా ఉంది. సో ఈ వారమంతా వార ప్రారంభం నుంచి శుభవార్తలు, విందులు, వినోదాలు, తర్వాత స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే విషయం కానీ లేకపోతే స్థిరాస్తులు కొనే విషయం కానీ, ఇంకా సంతానానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ ప్రాముఖ్యత వహిస్తాయి. వారాంతంలో ఇంకా అద్భుతమైన ఫలితాలు చూస్తారు. సో వివాహ జీవితంలో అంటే కొత్తగా వివాహం చేసుకునే వారికి మంచి అవకాశాలు, తర్వాత మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి. విదేశీ వివాహ సంబంధాలు కూడా కుదరటానికి మంచి అవకాశం కలుస్తుంది. సో గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేసే వారికి మంచి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. ప్రజా జీవితంలో ఉన్న వారికి మంచి అధికారం, పదవి వచ్చే అవకాశం ఉంది. ఎలక్షన్లో ఎవరైనా పోటీ చేస్తుంటే డెఫినెట్గా విన్ అవుతారు. ఇంకా అంటే చతుర్థ స్థానంలో ఉన్న రాహు వల్ల కొద్దిగా అగ్రెసివ్ మానసిక స్థితి, తర్వాత దశమ స్థానంలో ఉన్న కేతు, ఈ ఇద్దరు కొద్దిగా లిటిల్ బిట్ వరీ క్రియేట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన చేయటం వల్ల చాలా వరకు అద్భుతమైన ఫలితాలు చూస్తారు. సో బంధువుల రీత్యా కానీ, ధనరీత్యా కానీ,
ఫైనాన్షియల్గా కానీ వృత్తి ఉద్యోగాలు ఇచ్చా కానీ ఇది ఒక అద్భుతమైన వారం. చాలా చాలా ఆ, ఉన్నత శిఖరాలకు వెళ్ళటానికి ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ కలిసి వస్తుంది మీకంటే ఫైనాన్షియల్గా కానీ లేకపోతే వృత్తి ఉద్యోగాలు ఇచ్చే కానీ. సో మంచిగా ఉపయోగించుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు చూస్తారు. నెక్స్ట్ మకర రాశి. సో మకర రాశి వారికి ఈ వారం 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్ర సంచారం ఉంది. సో మకర రాశి వారికి ఈ వారం కుటుంబ విషయం ఎక్కువ ప్రాముఖ్యత వహిస్తుంది. మనీ అడ్జస్ట్మెంట్స్, తర్వాత ఖర్చు తగ్గించుకోవటం ఎట్లా అన్న విషయం ఎక్కువ ఆలోచిస్తారు. అంటే 12వ స్థానంలో రవి బుధుల కలయిక వల్ల కొంత ఇన్సెక్యూరిటీకి లోనయ్యే అవకాశం ఉంటుంది. అంటే కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. తర్వాత ఎక్స్పెన్సెస్ కొద్దిగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మెడికల్ రీత్యా కానీ లేకపోతే ఎక్కువ మీరు వచ్చేదానికన్నా ఎక్కువ దాన ధర్మాలు కానీ ఇట్లా చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. తర్వాత 2వ స్థానంలో శుక్ర శని కలయిక వల్ల అద్భుతమైన రాజయోగం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఖర్చు పెరిగినా కానీ ఆదాయ మార్గాలు చాలా చాలా కలిసి వస్తాయి. ఇంకా వృత్తి ఉద్యోగాలు ఇచ్చే మంచి అవకాశం కలిసి వస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలగటానికి మంచి అవకాశం కలిసి వస్తుంది. సో 2వ స్థానంలో అద్భుతమైన రాజయోగం ఏర్పడటం వల్ల మీ మాట తీరు వల్ల విశేషంగా లాభపడతారు. అంటే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చాలా చాకచక్యంగా మాట్లాడి అవతల వారిని మెప్పించి మీరు మంచి వ్యవహార శైలి వల్ల కానీ మీరు ప్రతి ఒక్క విషయంలోనూ సక్సెస్ చూస్తారు. అయితే లక్ విశేషంగా కలిసి రావడానికి నారాయణ స్తోత్రం చేయటం, తర్వాత మహాలక్ష్మీదేవి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా విదేశీయాన విషయాలు చాలా వరకు అనుకూలిస్తాయి. అంటే ఇక్కడ భాగ్యాధిపతి 12వ స్థానంలో ఉండటం వల్ల విదేశాల్లో రీసెర్చ్ కానీ ఉద్యోగం కానీ వీసా, గ్రీన్ కార్డ్ వంటివి ఇవన్నీ చాలా వరకు అద్భుతంగా కలిసి వస్తాయి. సో సబ్కాన్షియస్ మైండ్ కొద్దిగా క్లియర్గా పెట్టుకోవటం కోసం యోగా, మెడిటేషన్ వంటివి చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో ఇంతకుముందు తీసుకున్న ఆలోచనలు కొద్దిగా నిర్ణయాలు కానీ మార్చుకునే ప్రయత్నం చేస్తారు. మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో ఇక్కడ పంచమ స్థానంలో గురువు వక్రించటం వల్ల తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ ఉన్నాయా లేదా గతంలో తీసుకున్నవి మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక మిగతా విషయాలని దాదాపు ఈ వారంలో స్థిరాస్తి వ్యవహారాలు, తర్వాత సోదరులతో సత్సంబంధాలు పెంచుకునే విషయం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. వారాంతంలో మంచి ఫలితాలు సాధిస్తారు. నెక్స్ట్ కుంభరాశి. సో కుంభరాశి వారికి 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్ర సంచారం ఉంది. సో కుంభరాశి వారికి వార ప్రారంభం అత్యద్భుతంగా ప్రారంభం అవుతుంది. శుభవార్తలు, తర్వాత మంచి విందులు, వినోదాలు, తర్వాత ధనలాభం, ఇంకా అన్ని రకాలుగాను మీకు మంచి పాజిటివ్ నోట్ మీద స్టార్ట్ అవుతుంది. ఏలినాటి జరుగుతున్నప్పటికీ ఇది ఒక అద్భుతమైన వారంగా చెప్పుకోవచ్చు. 11వ స్థానంలో రవి బుధులు రావటం వల్ల మీ ప్లానింగ్కి తగ్గట్టు ప్రతి ఒక్క కోరిక తీరుతుంది. సో ఇలా అనుకున్నట్టు జరుగుతుండటం వల్ల మీకు చాలా సంతోషకరంగా ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కానీ లేకపోతే స్నేహితుల రీత్యా కానీ ఇవన్నీ చాలా మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. తర్వాత మీరు ఇప్పుడు తీసుకునే నాకు మంచి నిర్ణయం వల్ల జీవితంలో అంటే భవిష్యత్తులో చాలా ఆర్థికంగా కానీ లేకపోతే వృత్తి ఉద్యోగాలు ఇచ్చే కానీ కలిసి వచ్చేదిగా ఉంటుంది. ఇంకా లగ్నంలో శని శుక్రుల కలయిక వల్ల అద్భుతమైన రాజయోగం. అంటే ఇక్కడ 2 రకాల రాజయోగాలు ఏర్పడుతున్నాయి. రవి బుధులు 11వ స్థానంలో రాజయోగం ఉంది. లగ్నంలో శని శుక్రుల కలయిక అద్భుతమైన రాజయోగం ఉంది. సో ఈ వారంలో డెఫినెట్గా మీకు ఏలినాటి శని ఉన్నప్పటికీ జీవితంలో స్థిరత్వం సాధించడానికి లేదా ఒక గొప్ప అవకాశం కలిసి వస్తుంది. మీకు విశేషమైన భవిష్యత్తులో విశేషమైన లాభం కలిగే దిశగా ఇది ఉంటుంది. అంటే స్థిరాస్తి నిర్ణయం కానీ, విదేశాలు వెళ్ళాలన్న కోరిక కానీ, లేకపోతే మంచి వివాహ సంబంధం కుదరటం కానీ, లేకపోతే సంతానానికి మంచి పరిణామం రావటం కానీ, వృత్తి ఉద్యోగాలు ఇచ్చి అద్భుతంగా ఉండటం, ఇవన్నీ చాలా చాలా వరకు చాలా అనుకూలమైన వారం కుంభరాశి వారికి. కొద్దిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే 6లో కొద్దిగా కుజుడు వక్రించి 6వ స్థానం నీచ స్థితిలో ఉండటం వల్ల
సోదరులకు సంబంధించిన విషయాలు కమ్యూనికేషన్ ఒకటి జాగ్రత్తగా పెట్టుకోవటం వల్ల మిగతా విషయాలన్నీ చాలా చాలా మంచిగా ఉంటుంది. సో ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంటే కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఈ వారమంతా దాదాపు అంటే విదేశీ వ్యవహారాలు కానీ, వృత్తి ఉద్యోగాలు కానీ, పర్సనల్గా కానీ, ఫైనాన్షియల్గా కానీ చాలా ఇంపార్టెంట్ వీక్ ఇది. చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకుని మంచి నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఫలితం ఉంటుంది. నెక్స్ట్ మీనరాశి. సో మీనరాశి వారికి చంద్ర సంచారం 12, 1, 2, 3 స్థానాల మీదుగా ఉంది. సో మీనరాశి వారికి కొద్దిగా వార ప్రారంభంలో గత వారం నుంచి వచ్చిన విందులు వినోదాల వల్ల ఖర్చు, తర్వాత కొద్దిగా కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గటం, హాస్పిటల్ సందర్శన చేయాల్సి రావటం ఇది జరుగుతుంది. అయితే దాదాపుగా బుధవారం నుండి చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు. 10వ స్థానంలో రవి బుధుల కలయిక వల్ల వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా చాలా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. ఇంకా సంఘంలో ఉన్నత స్థితిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి, ధనలాభం కలుగుతుంది. అయితే ఇక్కడ ఖర్చు విశేషంగా పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత కొంత ఇన్సెక్యూరిటీకి గురయ్యే అవకాశం ఉంది. 3, 8 స్థానాల అధిపతి 12వ స్థానంలో శుక్రుడు శనితో కలిసి ఉండటం వల్ల, తర్వాత పంచమంలో కుజుడు నీచ స్థితిలో వక్రించటం వల్ల కొద్దిగా టోటల్గా మీ ఆలోచనలు అంటే మనసు కందిరీగల తొట్టిలా ఉంటుంది. తర్వాత దాదాపు ఒక రకమైన ఇన్సెక్యూరిటీకి లోనవుతారు. ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేషన్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. వ్యవహార శైలి, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎట్లా కన్వే చేస్తున్నారు అన్న దాని మీద, ఎలా డెసిషన్ తీసుకుంటున్నారు అన్న దాని మీద ఈ వారం మొత్తం ఆధారపడి ఉంటుంది. చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి. ఎల్నట్సన్ కూడా జరుగుతుంది. లగ్నంలో రాహు వల్ల కొద్దిగా అంటే మీరు మాట్లాడే మాటలో తీసుకునే డెసిషన్ వల్ల మీకు కొద్దిగా రెప్యుటేషన్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్గా కానీ, పర్సనల్గా కానీ డ్యామేజ్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అంటే పర్సనాలిటీ మార్చుకోవాల్సి వస్తుంది, మాట తీరు మార్చుకోవాల్సి వస్తుంది తప్పనిసరిగా. అంటే అవకాశం అట్లా పరిస్థితులు ఏర్పడతాయి డెఫినెట్గా. ఇంకా తీసుకున్న నిర్ణయాలు పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 3వ స్థానంలో ఉన్న గురువు భాగ్యస్థానాన్ని చూస్తున్నందువల్ల లక్ కలిసి వస్తుంది. తర్వాత మంచి గురువు యొక్క సలహా వల్ల డైరెక్షన్లో వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఇంపార్టెంట్ నిర్ణయాలు ఏమైనా ఉంటే శ్రేయోభిలాషులతో ఆలోచించి, మంచి గురువుతో కానీ, తండ్రితో కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శుభమస్తు. సో ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వాలనుకున్న వారికి డిస్క్రిప్షన్ బాక్స్లో జాయిన్ లింక్ ఉంది. తర్వాత వీడియోలో కనిపించే జాయిన్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మెంబర్గా జాయిన్ అవ్వచ్చు. చాలా మంచి బెనిఫిట్స్ పొందుతారు, మంచి ఆఫర్స్ వస్తాయి. ఇక వీడియో డిస్క్రిప్షన్లో కనిపించే అంటే ఎవరైనా లక్కీ స్టోన్స్ కావాలనుకున్న వారికి వీడియో డిస్క్రిప్షన్స్లో లక్కీ స్టోన్స్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. వాటి ద్వారా మీరు బుక్ చేసుకుని తెప్పించుకోవచ్చు. అంటే డెఫినెట్ మంచి ఒరిజినల్ స్టోన్స్, తర్వాత సర్టిఫైడ్ న్యాచురల్ అంటే స్టోన్స్ దొరుకుతాయి. యాక్చువల్గా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శుభమస్తు.